ప్రతి ఒక్కరు కూడా పేరు మేము చేసిన అభివృద్ధి ఒకటి కనిపిస్తుంటుంది మీకు. కానీ మీ మనసులో మాట ఏ విధంగా చెప్తారంటే ఓటు రూపంలో 13వ తారీఖుని సైకిల్ గుర్తు మీద చేసి చేసుకుంటున్నాం. అలాగే మన ప్రీతమైన ఎమ్మెల్యే చంద్రబాబు గారికి, ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా బీజేపీ నాయకులకి, బాలా గారికి, ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం. ఇప్పుడు మన మీరందరికీ తెలిసిందే మన చంద్రబాబు గారు ఎంత అభివృద్ధి చేశారనేది మీరందరికీ కూడా చాకలకు కానీ 2019 వరకు ఎంత ఐడియా ఉందా? ఆ ప్రభుత్వంలో అందరికీ క్యాన్సర్ పోయారు. ఎంత ఉండేది మర్చిపోయారు. 1100 ఈ గ్యాస్ ఎక్కువ ఖర్చు పెట్టట్లేదు. అప్పుడు 500 ఉండేది. ఇప్పుడు కూర్చోండి. అందరికీ నమస్కారం. ఈరోజు ఎమ్మెల్యే గారికి సాయంత్రం వచ్చినటువంటి రాష్ట్రానికి అవసరమైనటువంటి పోలవరం ప్రాజెక్టు రాజధాని విషయంలో కానీ ఒక కూల్చివేతలు తప్ప కట్టడాలు చేతకానేటువంటి ప్రభుత్వానికి ఇది చెప్పాలని చెప్పి జనాలతో పాటు నీళ్లు చూస్తున్నారు. కరెంటు బిల్లులు కూడా వాసిపోతున్నాయి. బాధి అంతే కదా. మిమ్మల్ని అడుగుతున్నారా చాకలిగడ్డలో చెత్త పన్ను అడగలేనట్టుంది? అడిగారా? మీ దగ్గర అడిగినప్పుడు చెత్త పన్ను అడుగుతున్నారు. జనవరి నుంచి అడగడం మానేశారు. చూసారా? ఎందుకంటే ఓట్లు వస్తాయి. ఓట్లు ఎలక్షన్ వస్తుంది కాబట్టి చెత్త పన్ను వెళ్ళి అడిగితే నెమ్మదే కొడతారు మీరు ఓట్లు అడగడానికి వచ్చారు. అందుకని వాళ్ళు చెత్త పన్ను అడగడం మానేసి 5 ఏళ్ళు మిమ్మల్ని పీడించారు. చెత్త పన్ను కట్టండి, కట్టకపోతే పెన్షన్లో కట్ చేసేస్తాం అంతే కదా. పెన్షన్లో కట్ చేస్తాం, లేకపోతే మీరు ఇచ్చే దాంట్లో ఏ పథకమైనా కట్ అయిపోతాయని చెప్పి రోజు అడిగిన వాళ్ళు ఎన్నికలు రాగానే మారిపోయింది. స్వరూపం, అసలు స్వరూపం తెలిసింది. కాబట్టి ఈరోజు మీ అందరి దగ్గరికి కూడా అన్ని ధరలు పెంచేశారు. నిత్యావసర ధరలు పెరిగాయి. కందిపప్పు అంతకుముందు ఎంత ఉండేది, నూనెలు ఎంతమంది, అన్ని మీకు కిరాణా పెరిగిపోయింది. అంటే అన్ని ధరలు పెంచేసి మీ దగ్గర ఒక 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు లాక్కునే ప్రయత్నం చేస్తున్నట్టే కదా. ఆ 10 రూపాయలకి పెద్ద పెద్ద స్టిక్కర్లు ఇంటి దగ్గర అంటించారు. మీకు పండుగ రేషన్ డిపోకి వెళ్ళినప్పుడు అప్పుడు వచ్చేదా? అప్పుడు నెయ్యి వచ్చేదా? పప్పు వచ్చేదా? బెల్లం ఇచ్చేదా? రేషన్ డిపోలో నెయ్యి అనేది కనబడుతుందా మీకు? మరి